ప్రభా, ఈ ఆదివారం మా జీవితంలో నాయన మా ఇంట్లో నాయన యేసయ్య ఆర్థికంగా శ్రమలు ఉన్నాయి నాయన, యేసయ్య నాయన మానసికంగా శ్రమలు ఉన్నాయి ప్రభా. మరి ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇదిగో నీ యొద్దకే వచ్చినాను తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా దైవజనులు చెప్పినట్టే కోరవు నీవు కావలసినవి ఊరికనే నీకు ఇచ్చేదనని సెలవిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందం ముందుమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి అని రాశారు ప్రభా. నీకు స్తోత్రము చెల్లించున్నాను ప్రభా. శ్రమ లేకపోతేనే విలువ లేదు అన్నారు ప్రభా. సిలువ మాను మీద నీవు శ్రమ పడవకపోతే మాలాంటి వారికి విలువే లేదు ప్రభా. మాకు విలువిచ్చుటకు మమ్ములను నీ సన్నిధికి నాయన చేర్చుటకు, తండ్రి యొద్దకు చేర్చుటకు నీవు నాయన మా కొరకు కరిగిపోయావు. నీ రక్తాన్ని చిందించు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. ఈ ఆరాధనలో మీరు ఉండండి. దైవజనులు బలహీనంగా ఉన్నారు, యేసు నీ రక్తాన్ని ఇప్పుడే ప్రోక్షించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రోక్షించండి ప్రభా, నీకు స్తోత్రాలు. సామెతలు 28:1 నీవు రాశావు, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని. యేసు నీ నామంలో ఎదిరిస్తుండగా తండ్రి ప్రతి బలహీనత మీరు పోగొట్టండి ప్రభా. యేసయ్య నీకు స్తోత్రములు నాయన. పేతురుతో నీవన్నావు, భూమి మీద నువ్వు వేటిని బంధిస్తావో పరలోకమందు బంధించబడతాయి, భూమి మీద నువ్వు వేటిని తెరుస్తావో పరలోకమందు అవి తెరవబడతాయని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, నీకు స్తోత్రములు నాయన, నీకు